కథ పేరు తలపాగా. ఒకరోజు అతను ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను అన్నాడు. అప్పుడు రాజు, అలాగా, దీని ఖరీదు ఎంత అన్నాడు. 1000 వరహాలు రాజా అన్నాడు అతను. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు, రాజా, ఇతను మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు అని చెవిలో చెప్పాడు. మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా సరే తలపాగా నచ్చడంతో అతన్ని ఇలా అన్నాడు, ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే, ఎందుకంత ధర అని అడిగాడు. అప్పుడు అతను ఇలా సమాధానం చెప్పాడు, రాజా, దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్ప వాళ్ళ తలపైన ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్ళు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చెయ్యకుండా 1000 వరహాలు పెట్టి కొన్నాను రాజా అన్నాడు అతను. ఇక అతని మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే 1000 వరహాలిచ్చి ఆ తలపాగా తీసుకున్నాడు. వరహాలు తీసుకుని వెళ్తున్న అతనికి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి, మంత్రిగారు, మీకు తలపాగా గొప్పతనం తెలుసు, కానీ నాకు రాజుగారి బలహీనత తెలుసు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.